మీకు ఆ భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఏంది లలిత్ గారికి మీకు? అంటే ఒకే కాజు కోసం పనిచేస్తున్నప్పుడు 2 సంస్థల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఒక పోటీ ఉంటే బాగుంటుంది. అది ఆరోగ్యకరమైన పోటీ అంటారు కదా. అలా ఉంటే అతనికంటే నేను ఎక్కువ పని చేయాలి, మనకంటే వాళ్ళు ఎక్కువ పని చేయాలి, ఇలా ఒక లక్ష్యాలు పెట్టుకుని పని చేస్తూ వెళ్తాం. కొన్నిసార్లు ఇవేమైతే మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. అలా ఏం మిస్ఫైర్ అయింది తెలీదు. అంటే నా గురించి ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, ఆయన గురించి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనే తెలీదు. కొంతకాలం అలా నడిచింది. అది అక్కడ తెలవాలంటే ఒక పర్సన్ ఉంటాడు మధ్యలో, లేకపోతే ఒక మీడియా అనేది పక్కా ఉండాల్సిందే. అది ఏం జరిగిందో చెప్పండి మీరున్నది నాటు. పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ అని కాదు, కొంతకాలం పాటు అలా జరిగింది అంతే. ఎందుకు జరిగిందన్నా? అంటే ఆ మధ్యకాలంలో కొన్ని రోజుల పాటు కావచ్చు, కొంతకాలం పాటు కావచ్చు, ఆయన మనకి యాంటీగా పనిచేస్తున్నారు అనే ఇన్ఫర్మేషను కొంతమంది వ్యక్తుల ద్వారా మాకు తెలిసింది. మీ దగ్గర వాళ్ళ నుంచి మీకు తెలిసింది ఆ అంశం? ఆ విషయం మీద ఒకసారి నేను ఆయనతో మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఆ వేడివేడిగా మాట్లాడుకోవటం, ఇద్దరం కొంచెం మాట అలా పెరగటం. ఇక అప్పటి నుంచి మళ్ళీ నేను ఆయన ఫోన్ చేయలేదు. అలా కట్ చేసి ఇక మళ్ళీ కలిసింది లేదు, మాట్లాడుకుంది లేదు. ఆ గ్యాప్ అలా ఉండిపోయింది. తర్వాత వేరే సందర్భాల్లో మళ్ళీ కలిసినప్పుడు, ఇప్పుడు మేమేమీ ఆజన్మ శత్రువులం కాదు కదా, ఎంత కాదనుకున్నా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నప్పుడు సరే మన పట్ల ఆయనకి అంత శత్రుత్వం లేదు, ఆయన పట్ల మనకి శత్రుత్వం లేదు, ఇద్దరం కలిసి పనిచేస్తే కనుక ఇంకెక్కువ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎదురుగా ఉన్న శత్రువులు ఏమీ చిన్న చితకా వాళ్ళు కాదు, పెద్ద మాఫియానే ఉంది. ఇప్పుడు అంత పెద్ద మాఫియాతో పనిచేస్తూ మేము మా స్థాయిలో ఏదో మా శక్తి కొద్దీ మేము పనిచేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇలా స్ప్లిట్ అయిపోయి విడిపోయి ఒకళ్ళు కలహించుకుంటూ ఇంకా వీక్ అయిపోయే అవసరం లేదు కదా. అలా కాస్త ఆలోచించుకొని వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఐకమత్యంగా కలిసి ముందుకెళ్తాం. కలిసిపోయారు ఇద్దరు కలిసి ఒక ఛానల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారని విన్నాను, నిజమేనా? వ్యాసపీఠం అని భక్తి ఛానల్. అది ఎందుకోనంటే ఎందుకు అది సక్సెస్ కాలే? అది స్టార్ట్ అయిందే ఈ మధ్య, ఇంకా మీద గట్టిగా అసలు వర్కే చేయలేదు. మీ శివశక్తి సక్సెస్ బాగానే పోతుంది కదా, మంచి సబ్స్క్రైబర్స్. శివశక్తి స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయింది, అది రీసెంట్గా ఒక 4-5 నెలలు అవుతుందేమో అంతే. దాని మీద మేము ఇంకా పూర్తిగా వర్క్ చేయటం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం, కొంచెం దానికి టైం పెట్టుకుని స్టార్ట్ చేద్దాము అనేది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ ఛానల్ ఎందుకు పెట్టామనంటే పూర్తిగా భక్తి కంటెంట్. అంటే మమ్మల్ని చాలామంది హిందుత్వం గురించి చెప్పండి, హిందుత్వం మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, వాటి గురించి పర్టికులర్గా మాట్లాడండి అని చెప్పి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో పూర్తిగా భక్తి కంటెంట్, ధార్మికమైన విషయాలన్నింటినీ కూడా ఇందులో చర్చించడం అనేది మిక్స్ అయిపోతాయి. శివశక్తి అనేది ఇది ఒక ఫ్లేవర్, కాబట్టి ఆయనకి ఆ అవసరం ఉంది. మేమిద్దరం కలిసి ఆ ఛానల్ ద్వారా ఎక్కువ కంటెంట్ తీసుకురాగలం అని చెప్పి స్టార్ట్ చేశాం. ఓకే, మీరు మొదట వేరే మతంలో ఏమన్నా ఉండే నాన్న? ఏ మతంలో ఉండే? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఎందుకు మారారు? అది కరెక్ట్ అనిపించలేదు. మీరు ఫస్ట్ అంటే బర్త్ యేసు మతం కాదుగా, మీరని యేసు మతం? మా తాత వాళ్ళ టైంలో మతం మారారు. అంటే నేను పుట్టకముందు నా పేరు చర్చిలో పెట్టారు, ఒక పాస్టర్ పెట్టాడు. ఏం పేరు? కరుణాకర్. ఇదే పెట్టిరా? ఓకే. అంటే పీటర్ అట్లా అవేం పెట్టలే? నా అదృష్టం కొద్దీ పెట్టలేదు, పెడితే మార్చేసుకునేవాడిని. అయితే కరుణాకర్ అనేది కూడా క్రిస్టియన్ నేమ్ కాదు, కానీ దీన్ని హైజాక్ చేశారు వాళ్ళు. కొంతమంది క్రిస్టియన్స్ ఏమంటారంటే నువ్వు మా యేసు మతం వదిలేసి వెళ్ళి. కరుణామయుడు ఆ కిందికి వస్తుందా కరుణాకర్ అంటే? బైబిల్ ఎక్కడ కరుణామయుడు లేదండి. యేసుకి ఎక్కడ కూడా బైబిల్లో కరుణామయుడు అనేది లేదు. కరుణాకర్ అనేది క్రిస్టియన్ పేరు కాదు. కామదహన కరుణాకర లింగం అని చెప్పి శివుడికి ఉన్నటువంటి ఒక నామం అది. ఇది శివుడి పేరు, వాళ్ళు హైజాక్ చేశారు. కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా పేరు తీసేసే నువ్వు దమ్ముంటే అని. అరే మీ పేరు కాదు ఇది, ఇది మా పేరుని, మా హిందుత్వంలో ఉన్న పేరుని మీరు హైజాక్ చేశారు. కాబట్టి సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా, ఎవరిని వదిలిపెట్టను అందరినీ దత్త తీసుకుంటాను, ఏది వదిలిపెట్టాం. వాళ్ళు హైజాక్ చేసినవన్నీ మళ్ళీ ఇవన్నీ సినిమా డైలాగుల కింద బాగుంటాయి అన్న, కానీ నిజ జీవితంలో మీ అట్లాంటి నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. గర్వాప్సి అవుతున్నారు వాళ్ళు. ఏదైతే సాక్ష్యాలు అని చెప్పి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి ఒక డంప్ యార్డ్ లాగా తయారు చేశారో, వాస్తవంగా ఆ యేసు మతం గురించి తెలుసుకుని బయటకు వచ్చిన వాళ్ళ సాక్ష్యాలతో శివశక్తి
అప్రతిహతంగా ముందుకెళ్తుంది. సరే, వాళ్ళు ఇల్లు కాదు, మీరే బయటకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు ఒక్క రీజన్ చెప్పండి ఫస్ట్. చెప్పే కదా నాకు అది కరెక్ట్ అనిపించలేదని. ఎందుకు ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు? ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో కరెక్ట్. ఒక్కటి చెప్పండి, అంటే మీ మనసును కలిసివేసిన అంశం ఒకటి చెప్పండి. ఫస్ట్ లాజికల్గా లేదు. ఆ మత సిద్ధాంతం అనేది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది కాస్త విచక్షణ, తర్కం, ఆలోచన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణలో మొన్న ఓటేశారు కదా, అవును. ఏ పార్టీకి వేశారు? ఎవరు? మీరు. నాకు నచ్చిన పార్టీకి ఇష్టం. సరే, మీకు నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉందా? ఏది? నాకు నేను ఓటేసిన పార్టీ. సరే, మీరు అధికారంలో లేని పార్టీకి ఓటేశారు అనుకుందాం. మీరు అనుకుంటారు అంతే కదా? నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీరు ప్రతిపక్షానికి ఓటేశారు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మా పార్టీకి ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు, రైతు రుణమాఫీ. మా పార్టీకి ఓటేసిన రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తాం అని అంటే మీరు మెచ్చుకుంటారా, తిడతారా? తిడతాం. ఎందుకని? ఎందుకని? మంచిగా అనిపించలే కాబట్టి. అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరికీ చేయాల్సిందే ఖచ్చితంగా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఆయనకు ఓటు వేసినా వేయకపోయినా ఆ బాధ్యతలో ఉన్నాడు. అవును. వివక్ష చూపించకూడదు, అందరినీ సమదృష్టితో చూడాలి. అది మంచి పరిపాలకుడికి ఉండే లక్షణం. అవును. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మనిషికే మనం ఎంత బ్రాడ్ థింకింగ్ ఉండాలి, ఎంత విశాల దృక్పథం. నువ్వు అలా ఆలోచిస్తే ఇది నేరో మైండెడ్, ఇంక సంకుచిత మనస్తత్వం అంటాం కదా. మరి దేవుడి స్థానంలో ఉన్నవాడికి ఎలాంటి దృక్పథం ఉండాలి? నా మతంలోకి వచ్చిన వాడికి నేను స్వర్గం ఇస్తానంటే ఇది యేసు చెప్పిండా, లేకపోతే యేసును నమ్మండి అని ప్రచారం చేసే ప్రచారకులుగా ఉన్న పాస్టర్లు చెప్పిరా? ఒక వెస్ట్రన్ తత్వవేత్త అనుకుంటా, ఆయన ఎవరో గుర్తులేదు, ఈ ప్రపంచంలో ఒకే ఒక మంచి క్రైస్తవుడు ఉండేవాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు అని అంటారు. అంటే అసలు యేసు చెప్పిన విషయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు వేరు. ఓకే, ఇది క్లియర్ ఉంది. ప్రచారాల వల్ల జరిగే తప్పులే అంటారు వీటిని. అంటే యేసులో కూడా లోపాలు ఉన్నాయి, అవి వేరు. కానీ నన్ను నమ్మకపోతే మిమ్మల్ని అందరినీ నరకంలో వేస్తా అని యేసు ఎక్కడా చెప్పలా. రైట్, అంటే మీరు ఓన్లీ యాంటీగా క్రిస్టియానిటీకి లేకపోతే యేసు మతానికి పోతా ఉన్నారు అంతేనా? యాంటీగా అని కాదు, నేను బైబిల్ వాస్తవంగా ఏం చెప్తుంది, యేసు ఏం చెప్పాడు అని చెప్తున్నా. ఇప్పుడు మనకి ఇస్కాన్, మీరు బైబిల్ అని పిలుస్తున్నారు, పవిత్ర గ్రంథమా బైబిల్ అని దాని మీద కూడా రాసలేదు. పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, మేడిపండు చూడ మేలుమయ్యుండు అన్నట్లుగా అనిపిస్తుంది.